కృపతో నన్ను నడుపువాడా యెహోవా షమ్మా. Many people who deny, there are Christians who deny the presence of God. ఏంటంట, చేతులెత్తేనే ఆరాధన. ఇప్పుడు ఏంటి, చేతుపుతా అవసరం లేదు, నువ్వు కాలెత్తిన చేతుపోయినా ఆరాధనే. There is no problem. You sit and worship, it's worship. You sleep and worship, it's worship. No problem. But when you are worshiping the Lord and then lift up your hand, you just completely focused on Him. I'm saying, hey, here's my hands, here are my legs. I stretch out my hand for everything, but now I'm just stretching out only to worship you. చాలాసార్లు చెయ్యి, నాకేదో కావాలని ముట్టుకోవాలని అది ఇది నేను కోరుకొని చెయ్యి చాపుతాను. ఇప్పుడు నేను చెయ్యి చాపది జస్ట్ నిన్ను ఆరాధించుటకే. It makes sense. And some leaders don't, accept their mistake. తప్పు చేసాం, they can manipulate and change. A good leader will accept his mistakes. And I can tell you, a leader who doesn't accept mistakes is not a leader at all. Leader is also a human being. Leader is not God. కదా, నాయకుడు దేవుడు కాదు, నాయకుడు కూడా మానవుడే. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందో లేదో దేవుని కృప వల్ల స్థానంలో ఉన్నాడో తప్పు చేయడు అని, దేవుడు తప్ప మరెవ్వడు కూడా తప్పు చేయడం అనేది లేదు. తప్పు చేసిన అయ్యో తప్పు అయిపోయింది అనుకుంటంలో ఆ లీడర్ గౌరవం పెరుగుతుంది, కానీ ఆయన్నేమి తగ్గించదు. Now if you can tell a lie to yourself, deny and tell a lie, you know what, if you're denying, you're a person who tells lies. నువ్వు ఒప్పుకోపోతే నువ్వు అబద్ధికుడివే. నేనేం అబద్ధం చెప్పినా, నువ్వు ఒప్పుకోలేదు కదా, అదే అబద్ధం. ఫైనల్గా ఆర్గ్యుమెంట్ 10 minutes అయిపోయిన తర్వాత ఎవరన్నా ప్రూఫ్ తీసుకొచ్చి, లేదు మీరు అప్పుడు ఆ మాట అన్నారు, ఏమో మరి నాకైతే గుర్తులేదంట లాస్ట్. యూ నీడ్ గ్రేస్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. నీకు కృప కావాలి, దేవుని కృప. ఏంటి, నీ తప్పుని నువ్వు యాక్సెప్ట్ చేయటానికి, ఒప్పుకుంటానికి కూడా నీకు కృప కావాలి. అండ్ ఇట్ ఈస్ సో గ్రేస్ఫుల్ వెన్ యు సే, అవునా నాకు సరిగ్గా గుర్తులేదు, మేబీ అయి ఉండొచ్చు, అయిపోయింది. లేదు, ఎందుకంత? All you have to say is really, I don't know, I don't remember, maybe. What grace, fantastic. You have a leadership quality, you have a godly quality, you have a Christian quality. Anointed men does not mean they are perfected. Anointed doesn't mean perfected. Anointed means they are anointed. Perfected is God. We are being perfected. అభిషేక్తుడు అంటే పర్ఫెక్ట్ అని కాదు, అభిషేకము పర్ఫెక్ట్. ఆ అభిషేకములో పర్ఫెక్ట్ అవుతూ ఉంటాడు ఈ అభిషేక్తుడు, ఎప్పుడు కాటికి పోయే వరకు అంతే. Never deny. That is very, very detrimental to you. It's like getting the sword closer. Some people are very gifted, for example, Brighty can play, Brother Jacob, 700 to 800 songs he has composed. It's very difficult, but he's done it. Babji can play. He can play drums, he can play tabla, he can sing, he can play keyboard. Terrific. Sometimes, when you're highly talented and gifted, you tend to deny the one who gave you that gift. నీకు అన్ని ఆ గిఫ్ట్స్ టాలెంట్స్ ఉంటే చాలాసార్లు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు ఆ గిఫ్ట్ టాలెంట్ ఇచ్చిన వాడిని నువ్వు పెద్దగా ఒప్పుకోవు. చాలా బాగా పాడేవాడిని, నేను రాత్రంతా నేను సాధన చేస్తూ ఉన్నానండి అంటే, ఏదో పాట పాడి వచ్చిన తర్వాత ఎంతమంది హృదయం తాగిన పాట బాగా వచ్చిందా? పాట బాగొస్తే బాగా రాకపోయా, నువ్వు దేనికి పాడావు? బాగా మెచ్చుకోవాలని పాడేవా, లేకపోతే నీ పాట ద్వారా వారి హృదయంలో ఏమైనా కార్యం కావాలని పాడేవా? Did my song crack up your heart?
నా పాట నీ హృదయానికి నెరలు తెచ్చిందా? That should be important, Naina. That should be important, Pretty, Aishu. It's not about, can my song come well? Chilbili, it's not my song coming well. Aaron, it's not, Anil, it's not my song coming well. It's my, did my song crack up the heart? Can I see tears in your eyes when I sing that song? Can this song move you? నేను సరిగ్గా పోషించగలుగుతున్నా. రాసేవాడు ఎంతో భారంతో రాశాడు, కట్టినవాడు స్వరకల్పన చేసినవాడు ఎంతో భారంతో ఆత్మతో చేశాడు. దేవుడు ఆ పాటని చాలా భారంతో ఇచ్చున్నాడు. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. పాట బాగా వచ్చిందా? అందుకు కాదు కదా ఆ పాట. When I start singing that song, something should happen inside of our hearts as we just listen to it. ఏముంది నాలో ఏ కోశాన లేదు, నీ పరిశుద్ధత నాలో ప్రభువా. It should move our heart. So gifting can take you to different levels, a higher level in life, but you need character to stay in that level. Oh, somebody give glory. If you don't understand, I'll translate it for you. నీకున్న తలాంతు నేను మంచి ఎత్తుకు తీసుకుని వెళ్ళగలదేమో కానీ నీకు ఆ ఎత్తులో నిలబడి ఉండటానికి తలాంతు ఉపయోగపడదు. అక్కడ నీ క్యారెక్టర్ ఉపయోగపడుతుంది. Saul was so high than the rest, but he didn't have the character to stay there. When God chose him, he stood shoulders above the rest. భుజాలు తగిన భుజాల కంటే ఈ భుజం ఎక్కువ సాల్ని చూస్ చేసినప్పుడు. He was top. He was a good warrior. He was a smart guy. He was a winner. But he didn't have character to stay there. Actually, David was in a bigger mess than Saul. దావీదు పడినటువంటి లేకపోతే ఉన్న ఊబి ఆ మెస్ సౌల్ మెస్ కంటే చాలా తక్కువే. When God sent Samuel to anoint David, దావీదుని అభిషేకించడానికి సమూయేలుని పంపినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడు ఆల్ఫా ఒమేగా, ఇక్కడ మోకరించిన ఈ దావీదుని బెత్షెబాతో చూశాడు ఆల్రెడీ. అయినా దేవుడు దావీదుని అభిషేకించడానికి కారణమేంటి? ఈ ఎపిసోడ్ అంతట్లో వాడిని చంపేసి హూస్ గాయ్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, బెత్షెబా's యురాయా, యురాయా అని చంపేయటం కూడా దేవుడు చూశాడు. యురాయా లాయల్టీని చూశాడు. యురాయా చనిపోవటం కూడా చూశాడు. నమ్మకస్తుడు కనుక చనిపోయాడు యురాయా. ఓ మై గాడ్, దట్స్ టెరిబుల్. బట్ ఇవన్నీ ఉండి కూడా ఎందుకు దావీదుని అభిషేకించాడు? ఆయన ఇవన్నీ చూసిన దేవుడు ఇంకొకటి చూశాడు. దావీదు కంప్లీట్గా ఫాల్ ఫ్లాట్, సాష్టాంగపడి ఇట్ ఈస్ అగైన్స్ట్ యూ దట్ ఐ హావ్ సిన్డ్ అన్నాడు. మనుష్యుల పట్ల కాదు నేను పాపము చేసింది, నీ పట్ల పాపం చేసింది. గివ్ మీ ఎ క్లియర్ హార్ట్. David cried out, said, give me a clear heart. And God saw, before he anointed David, God saw this and he chose David. David had a filthy life. He had many wives, He likes Abigail. He says, boy, this dame is great. And then he waits, and there comes a time that, Nabal dies. And the first thing, David even doesn't even help her emotionally. Say, oh really, I'm so sorry. Chipper. He just says, hey, would you be my wife? She was a very pretty lady. David had many wives. And David wanted somebody else's wife. He had a filthy life, but he had a grateful heart.
Hallelujah. He had a heart of repentance. He had a good spirit. Saul had a good life, but had a filthy heart. He was always after position rather than presence. When David says, take away everything from me, but don't take your spirit away. అన్నీ తీసేసుకో, నీ ఆత్మని నా నుంచి. ఆ ప్రార్థన దేవుడు దావీదు చేయకముందే ఆ ప్రార్థన విన్నాడు. కనుకనే దావీదుని చిన్ననాటిన ఆయన అభిషేకించాడు. He just doesn't do. He chose me not because I will be perfect. He has seen all the mistakes that I would commit even in future. But maybe he saw me here. Maybe he saw me here and said, let me choose Joel. He would not deny. తప్పు చేసి ఒప్పుకోకుండా ఉండడు, ఒప్పుకుంటాడు. He will not deny, which is very important. So that God is after hearts. దేవుడు హృదయాలు వెంటబడతాడు. The heart of Saul was, దేవుడు ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను రాజుగా మాత్రం ఉండాలి. And then the fifth one is repentance. దావీదు నుంచి సౌల్ని వేరుపరిచింది ఇదేమా, రిపెంటెన్స్, పశ్చాత్తాపము. సౌలుకి లేనిది దావీదుకు ఉన్నది, సౌలుకి లేనిది మీకు నాకు ఉన్నది పశ్చాత్తాపము. ఆ పశ్చాత్తాపం ఉన్నది కనుక దావీదు బ్రతికిపోయాడు, నడిచిపోయాడు, స్థాపించబడింది. సాక్షాత్తు రక్షకుడే ఆ గోత్రం నుంచి. హల్లెలూయా. He had a filthy life. What a precious heart, a holy heart, a heart of repentance. Saul wouldn't repent, but David said, oh God, against thee I have sinned, create in me a clean heart. Repentance is a gift from God. పశ్చాత్తాపము దేవుని దగ్గర నుంచి నీకున్నటువంటి, నీకు వచ్చినటువంటి, ఇవ్వబడినటువంటి ఒక బహుమానం. Repentance is a gift from God. I'm sorry, but I have to tell you this. Some of us sitting here don't have that gift. పశ్చాత్తాపము దేవుడు తన కృపను బట్టి ఇచ్చే బహుమానం. You need grace to repent. You need grace for faith. You need grace for sacrifice. You need grace for sanctification. You need grace to be saved. Grace is everything. Love beheld and he came down. And when grace beheld love in his looks, and then he started pouring out of the love of God into your life. You need grace for everything. నీకు ప్రతి విషయానికి కృప. నువ్వు ప్రొద్దున లేవడానికి కృప, నడవటానికి కృప, మాట్లాడటానికి కృప, తినటానికి కృప, తిన్నది అరిగించడానికి కృప. ఎవ్రీథింగ్ యూ నీడ్ గ్రేస్. రిపెంటెన్స్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అందుకే చాలామందికి ఎన్నిసార్లు సువార్త బోధ చేసినా వాడి, ఎన్నిసార్లు గుడికి వచ్చి కూర్చున్నా దేవుని వాక్యం వారితో మాట్లాడుతున్నా ఏమన్నా దే జస్ట్ కమ్ అండ్ దే జస్ట్ గో. చాలామంది ఒకవేళ తప్పు చేస్తూ ఉంటారు, వాళ్ళు అది చూడు ఎట్లా చేస్తుంది, ఇది చూడు ఎట్లా చేస్తున్నా, ఆవిడ చూడు, ఆయన్ని చూడు, ఎందుకు నేను అటువంటి తప్పులేమి. హే, బీ కేర్ఫుల్ బిఫోర్ యూ జడ్జ్ అదర్స్. ఎందుకంటే వాట్ యూ డోంట్ నో ఇస్ షీ హ్యాస్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ టు రిపెంట్. పశ్చాత్తాపము చెందేటటువంటి ఆ కృప వరము తనకి ఉన్నది. అది ఉన్నది కాబట్టి ఎప్పుడు మళ్ళీ తిరిగి లేచి నుంచుందో నీ కళ్ళలోకి చూస్తే చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతం తప్పు చేస్తున్నారు కదా అని నువ్వు కించపరచొద్దు. The gift of grace is very, very important. And the next one is pride. Pride or ego. See, pride or ego. In the 30th verse, please. Saul replies, ఏమంటాడంటే, సమూయేలు నేను రానురా బాబు అంటాడు. ఆయన అంగి పెట్టుకుంటే చీనిపోతుంది. దాని తర్వాత రెండుగా చీలిపోయింది నీ రాజ్యం అంటాడు. తర్వాత 30 వచ్చినాక వచ్చేటప్పుడు, I have sinned
పాపం చేశాను, బట్ ప్లీజ్ ఆనర్ మీ బిఫోర్ ది ఎల్డర్స్ ఆఫ్ మై పీపుల్ అండ్ బిఫోర్ ఇజ్రాయెల్. కమ్ బ్యాక్ విత్ మీ సో దట్ ఐ మే వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. యువర్ గాడ్. హీ నెవర్ ట్రైడ్ టు ఓన్ గాడ్. నేను తప్పు చేశాను, ఆ దేవుడిని మళ్ళీ నేను ఆరాధిస్తాను అంటే పశ్చాత్తాపం లేకుండా నువ్వు ఆరాధించే లాభం లేదు. పోనీ నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అన్నాడు, ఆ దేవుడిని, నా దేవుడిని నేను మొక్కుకుంటాను. నీ దేవుడిని, ఆయనకి కావాల్సింది ఏంటంటే శామ్యూయల్ నువ్వు వెళ్ళిపోతే మేరా ఇజ్జత్ కా చరవ జాతా, పబ్లిక్ క్యా సోచేంగే, ప్రజలు ఏమనుకుంటారు, నా సబ్జెక్ట్స్ అంతా ఏమనుకుంటారు, నా బొట్టులు ఏమనుకుంటారు, మంత్రి ఏమనుకుంటాడు. నువ్వు నాతో జస్ట్ ప్రిటెండ్ టు వాక్, ప్రిటెండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఆల్ ఐ వాంట్ ఇస్ ఐ వాంట్ పొజిషన్. నన్ను రాజుగానే వాళ్ళు చూడాలి, లేకపోతే నేను తట్టుకోలేను. ప్రెజెన్స్ అది సరే. ది బెస్ట్ థింగ్ దిస్ గాయ్ షుడ్ హావ్ డన్, సౌల్ చేయాల్సిన ఓ మంచి పని. ఓకే, ఐఎమ్ సారీ, ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐ మెస్డ్ ఇట్ అప్, ఐ మిస్డ్ మై మార్క్, ఐ వాంట్ టు స్టెప్ డౌన్. నేను దిగుతాను, నా కుమారులు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తాను, తీసింది రాజరికమే కదా, వాళ్ళకి ఇచ్చేస్తాను అని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తుంటే హీ వుడ్ హావ్ లివ్ లాంగ్. యు సీ, సౌల్ వాజ్ నాట్ కర్స్డ్ టు డై. సౌలు చనిపోతాడు అని సౌల్ని శపించబడలేదు. మార్కెట్ నీ రాజ్యము తీసేస్తాడు, చీల్ చేస్తాడు అన్నాడు, అయిపోయింది నీ రాజ్యం ఫినిష్ అన్నాడు. అంతేగాని నువ్వు చనిపోతావు, నో, హీ వాజ్ నాట్ కర్స్డ్ టు డై. బట్ వాట్ సౌల్ డిడ్ వాజ్, ఇక నువ్వు రాజుగా ఉండవు, నువ్వు రాజరికం ఉండవు అన్న తర్వాత కూడా హీ స్టార్టెడ్ ప్లేయింగ్ రాజు. హీ స్టిల్ స్టక్, హీ వాజ్ ప్లేయింగ్ లైక్ సమ్ ఆఫ్ us, we don't have God but we play church. See, గుడి వాడు తాగుతుంటాడు, సిగరెట్ తాగుతుంటాడు, మందు తాగుతుంటాడు, బూతులు మాట్లాడతాడు. నాయన జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి, తల్లి జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి, మనం దేవుని ఆరాధన వచ్చేటప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత పోయి మందు. Different kinds of people, they don't have God, but yet they tend to play. They play church. Saul was playing king, though he wasn't king in God's sight. Saul రాజే గారు దేవుని దృష్టిలో అయిపోయింది, కానీ రాజుగా ఇంకా చలామణి అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Sometimes many people do that after losing the presence of God. And then you see, he says, Samuel, just walk with me. My image is more important. Saul was not bothered about reality. అక్కడ సహజంగా వాస్తవం ఏంటో దాని గురించి ఆయన బాధర్ అవ్వట్లేదు, కానీ ఆయన ఇమేజ్ దెబ్బతినకూడదు. రాజుగా నా ఇమేజ్ దెబ్బతినకూడదు. శామ్యూయల్ నువ్వు నాతోటి రా. దేర్ ఈస్ నథింగ్ బట్ ఈగోయిజం. That's very, very, very dangerous. So the next one that comes to my mind, the last one is murder. That's murder. Saul fought battles that didn't belong to him. ఆయన కానటువంటి యుద్ధాలు ఆయన చేశాడు. Those battles actually should have been David's. ఆయనకి సంబంధం లేకపోతే మరణం రాకూడనటువంటి మనుషుల్ని మరణం వచ్చేటట్టు చేశాడు. And the anointed man of God died because he would not change. మారను అని అసలు మారే తీర్మానమే, ఆ పశ్చాత్తాపమే లేదు. కాబట్టి అభిషిక్తుడు తన ఖడ్గం పైనే తన ప్రాణాన్ని వదిలివేసుకున్నాడు. ఇఫ్ ఐఎమ్ ది ఎనిమీ, సపోజ్ నేనే దుష్టుని దురాత్మని అయితే, ఐ విల్ మేక్ యూ థింక్ దట్ దిస్ మెసేజ్ ఇస్ నాట్ ఫర్ యూ. నేనే దురాత్మ అయితే ఈ మెసేజ్ నీ కొరకు కాదు, నీ వెనకాలోడి కొరకు, నీ పక్కనోడి కొరకు అని నేను అలా ప్రేరేపిస్తాను. ఇట్ ఈస్ ఫర్ సమ్వన్ ఎల్స్ ఇన్ ద చర్చ్. అండ్ దెన్ ఐ వుడ్ ఆల్వేస్ సే, నీ జీవితం బాగుంది, ఇంతకుముందు ఎంతకంటే దరిద్రం, ఇప్పుడు చాలా బాగుంది నీ జీవితం. ఐ విల్ ప్రెప్ యూ అప్, కైండ్ ఆఫ్ పంప్ యూ అప్. బట్ if I am if I'm the enemy, I will leave your agag living and let you kill yourself. నీ జీవితంలో ఏవైతే కంప్లీట్గా హతమర్చబడాలో వాటిని ఇంకా బ్రతికే ఉంచి నిన్ను నువ్వు చంపుకునేటట్టుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేసి, ఏ ఖడ్గం అయితే ఆగాగు శిరస్సుని తీసి పారేయాలో అదే ఖడ్గం పైన సౌలు తన జీవితాన్ని కోల్పోయాడు.
It's a tragedy. The sword that should have killed Agag killed Saul. You and I have to kill Agags in our life. Agag has to be killed. We have to kill the Agags in our life, which is very, very important. Otherwise, someday they will spring up. And if I were the Lord, ఒకవేళ నేను దుష్టుని కాకుండా దేవుని మాటగా చెప్పాలంటే, I would allow this message to sink into your heart and create a crevice in your heart and bring you down to reality and humility and allow tears to flow out of repentance, that you will kneel and fall before God and say, I'm sorry, Lord. నేనే ఒకవేళ దేవుని దూతగా దేవునికి ఇక్కడ నిలబడి ఉంటే, దుష్టుడు ఇది నీ కొరకు కాదు మెసేజ్ అని చెప్పింది, లేదు ఇది నీ కొరకే అని నీ హృదయంలో చిన్న నెర చేసి ఈ వాక్యం నీ హృదయంలో చొచ్చుకుపోయేలాగా చేసి కంటి తడి పెడుతూ వణుకుతోటి మోకరించి సాష్టాంగపడి అయ్యా నన్ను క్షమించు అనేలాగన చేస్తాను. It's humility that is very important. Before things get worse, you and I need to say, I'm sorry, Lord. Grace is a small window to repent and be back. Grace is a small, కృప ఒక చిన్న కిటికీ లాంటిది, పశ్చాత్తాపడి మళ్ళీ ఉన్న పరిస్థితి నుంచి బయటికి రావడానికి. Let me just close with this story. There were two people in an apartment. ఇద్దరు అపార్ట్మెంట్లో ఉన్నారు.